హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. పప్పు అన్నం తినేటప్పుడు మన పంట కింద మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే ఆ రుచి అమోఘం కదా. మరి పప్పులో పులుపు కారం సరిపడా వేసుకుంటే ఆ రుచి అదిరిపోతుంది కదా, కడుపు నిండా తినేవచ్చు. మరి అయితే ఇప్పుడు రుచికరమైన పప్పు మామిడికాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకొని 1కి 2 సార్లు పప్పును కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. పప్పు చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా నానిన పప్పులో 1 టమాటా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికేలోపు మామిడికాయని పీల్ తీసుకొని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒకటైతే సరిపోతుందండి, మీడియం సైజు 1 మామిడికాయ. కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని మెత్తగా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో రుబ్బుకోండి. ఇది చాలా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ గరిటెతో ఇలా మెదిపితే సరిపోతుంది. ఒకవేళ మీరు రుబ్బుకోవాలనుకుంటే పప్పు గుత్తితో రుబ్బుకోవచ్చు. ఇలా మెత్తగా మెదిపిన పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు చితగొట్టుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 చిన్న సైజు టమాటా కూడా వేసుకోండి. అలానే 1 ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. కందిపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మామిడికాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి. మంట సిమ్లో పెట్టేసుకోండి. ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఇలానే మగ్గనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసుకొని మామిడికాయ ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఒక ముక్క కట్ చేసి చూసుకోవాలి ఉడికిందా లేదా అని. మామిడికాయ ముక్క ఉడికితే గనక ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. నేను వాడేది మసాలా కారం, అందుకే తక్కువగా వేసుకున్నాను. కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఇందులో వేసుకోవాలి. పప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఆ కుక్కర్లో 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని పప్పులో వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత గరిటెతోటి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పప్పు మామిడికాయ ఉడికించి తాలింపు వేసుకున్నది అదో రకమైన టేస్ట్ అయితే దానికన్నా మించిన టేస్ట్ తాలింపులో మామిడికాయ ముక్కలు ఫ్రై చేసి ఉడికిన పప్పును మళ్ళీ ఉడికించిన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కనుక ఎప్పుడు చేయకపోతే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. మామిడికాయ ముక్క మెత్తగా ఉడికిపోయింది కాబట్టి 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుంది. రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.